మహబూబ్ నగర్ విషయాన్ని ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ లో కూడా అక్కడ హంగ్ ఏర్పడింది చూడొచ్చు. నారాయణపేట్, అలాగే అలంపూర్, గద్వాల, అమరచింత ఈ మూడు ప్రాంతాల్లో కూడా హంగ్ ఏర్పడింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీల్లో 5 చోట్ల హంగ్ ఏర్పడింది. దేవరకద్ర, నారాయణపేట, గద్వాల, అలంపూర్, అమరచింతలో హంగ్ ఏర్పడింది. మొత్తం 5 ప్రాంతాల్లో కాంగ్రెస్ అక్కడ దేవరకద్రలో మెజారిటీ స్థానాలను అయితే దక్కించుకుంది. మొత్తం 5 ప్రాంతాల్లో మహబూబ్ నగర్ లో హంగ్ ఏర్పడింది. ఇప్పుడు 5 ప్రాంతాలు ఎవరినెవరు కైవసం చేసుకుంటున్నారు అన్న దానిపైన స్వతంత్రులతో కలిసి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం గద్వాలలో కనుక చూస్తే 37 వార్డులకు గాను కాంగ్రెస్ కు 16 వచ్చాయి. మొదటిగా నారాయణపేటని చూద్దాం. ఇక్కడ 24 వార్డులు ఉంటే అక్కడ 7ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది, 2 ఇక్కడ బీజేపీ కూడా ఎడ్జ్ కనిపిస్తోంది. బీజేపీ 11 వార్డులు, ఇండిపెండెంట్లు 2. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాల్సింది 13 స్థానాలను కైవసం చేసుకోవాలి. ఇక అలంపూర్ విషయానికి వద్దాం. అలంపూర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 5 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక్కడ ఎవరు కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఇక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్ల ఓటు చాలా కీలకంగా మారబోతోంది. అయితే అలంపూర్లో 10కి గాను చిరొక 5 ఇచ్చారు, 6 రావాలి. మరి ఇప్పుడు ఎక్స్ అఫిషియో మెంబర్లకు వచ్చినా సరే ఏం జరుగుతుందన్నది కూడా చూడాలి. గద్వాలలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ కనిపిస్తోంది 15తో, అలాగే తర్వాత బీఆర్ఎస్, బీజేపీ 7, ఇతరులు 2. సో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎడ్జ్ కనిపిస్తున్నప్పటికీ కూడా మరి బీజేపీ అలాగే ఇండిపెండెంట్లు కీలకంగా మారుతూ ఉన్నారు. గద్వాలలో మొత్తం ఎవరికి మద్దతు తెలుపుతారు అన్నది ఒకసారి మనకు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇక అమరచింతలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులకు గాను ఇక్కడ ఓటర్లు చెరో అన్ని పార్టీలకి 3 స్థానాలు ఇచ్చారు. కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, బీజేపీకి చెరో 3 స్థానాలు, అందరికీ కూడా ఇండిపెండెంట్ ఒకరక్కడ గెలిచున్నారు. సో మ్యాజిక్ ఫిగర్ 6 స్థానాలను పార్టీ కైవసం చేసుకోవాలి. మరి ఎవరెవరికి మద్దతు తెలుపుతారు, ఎవరు జంపింగ్ జపాంగ్స్ చేస్తారు అన్నది కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది సాయంత్రానికి లేదా రేపటి కల్లా. మొత్తం మహబూబ్ నగర్లో 5 ప్రాంతాల్లో హంగ్ ఏర్పడింది. ఇక మా ప్రతినిధి శంకర్ ఉన్నారు. శంకర్, మొత్తం 5 ప్రాంతాల్లో హంగ్ కనిపిస్తోంది. అలాగే ఏదైతే ప్రాంతాల్లో 5 ఓట్లు మీరు తీసుకొని ఉన్నారో, ప్రజలు ఇచ్చున్నారో తీర్పు 3 ఓట్లు కరెక్ట్గా ప్రజలు ఒక్కొక్కరికి పార్టీకి కరెక్ట్గా ఇచ్చున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాల ఎక్స్ అఫిషియో మెంబర్స్ కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇండిపెండెంట్స్ కూడా కీలకంగా ఉన్నారు. ఒకసారి మీ దగ్గర సమాచారం చెప్పండి. అంటే ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ 13 మున్సిపాలిటీలను తన హస్తగతం చేసుకుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం హంగ్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే 13లో మిగతా 5 ఏవైతే ఉన్నాయో 13 కాంగ్రెస్ చేజిక్కించుకుంది. మిగతా ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఒకటి దేవరకద్ర, నారాయణపేట, గద్వాల, అలంపూర్, అమర్చింత మున్సిపాలిటీల్లో హంగు ఏర్పడింది. అయితే దీంట్లో దేవరకద్ర ఇప్పటికే క్లియర్ అయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే దేవరకద్రలో మొత్తం 12కు 6 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో పాటుగా అక్కడ గెలిచినటువంటి మరో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఒకసారిగా అక్కడ ఈ హంగు ఏర్పడే అవకాశాలు మొత్తం కూడా క్లియర్ అయిపోయి పూర్తిగా ఆ మున్సిపల్ పీఠాన్ని దేవరకద్ర కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కాంగ్రెస్ వశమైంది. మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఎస్ అంటే ఇప్పటికే ఇక గద్వాలకు సంబంధించినటువంటి 37 వార్డుల్లో ఇక్కడ కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. గద్వాల రాజకీయాలంతా కూడా హాట్ గా కొనసాగుతున్నాయి. మొత్తం 37 వార్డులకు గాను 16 కాంగ్రెస్ కు దక్కాయి, బీఆర్ఎస్ పార్టీకి 11, ఎంఐఎం పార్టీకి 1, బీజేపీకి 7. ఇక ఇండిపెండెంట్ల విషయానికి వస్తే వీరు కూడా తమ సత్తా చాటారు. ఇక నుంచి 2 అభ్యర్థులు ఇక్కడ ఇండిపెండెంట్ గా గెలుస్తారంతో గద్వాల జిల్లాలో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 19 రావాల్సింది. మొత్తం 37కు 19 ఎవరికైతే స్థానాలు ఉంటాయో వారికి మాత్రమే ఆ మున్సిపల్ పీఠం కైవసం అవుతుంది. ఇదే కోణంలో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచిన తమ అభ్యర్థులు 16 మందితో పాటు మిగతా 2 ఇండిపెండెంట్ క్యాంపు రాజకీయాలకు తరలించారు. ఇక్కడ అలంపూర్ కు సంబంధించి మొత్తం 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులకు సంబంధించి భరాసా కాంగ్రెస్ కు 5, అదేవిధంగా బీఆర్ఎస్ కు 5 వచ్చాయి. ఇక్కడ ఎక్సాక్ట్ స్థానిక ఎమ్మెల్యే విజయ్ ఉంటుంది కాబట్టి భరాసా ఖచ్చితంగా ఇక్కడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటాయి. ఇక నారాయణపేట జిల్లాకు సంబంధించి మొత్తం 24 వార్డులకు గాను కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2 స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా 11 స్థానాల్లో ముందంజలో ఉంది. వారికి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే 13 కావాలంటే ఇంకా 2 ఓట్లు. ఇప్పటికే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి బీజేపీలో చేరడంతో అక్కడ 12 మ్యాజిక్ ఫిగర్ గా మారింది. ఇంకొక ఎక్స్ ఆఫీసర్ ఎంపీ
పాలమూరు ఎంపీగా ఉన్నటువంటి డీకేఆర్ ను అక్కడ వినియోగించుకుంటే ఖచ్చితంగా అక్కడ మున్సిపాలిటీ పీఠాన్ని, నారాయణపేట మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునేందుకు క్లియర్ గా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అమర్చింతలో పూర్తిగా ఓటర్లంతా కూడా సమన్వయం పాటించారు. మొత్తంగా 10 వార్డులకు గాను కాంగ్రెస్ కు 3, బీఆర్ఎస్ కు 3, భాజపాకు 3, సిపిఎం కు సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని గెలిపించడంతో ఇక్కడ మొత్తంగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సిపిఎం పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థికి పూర్తిగా చక్రం తిప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అతనికి పూర్తిగా ఉప చైర్మన్ పదవి ఇస్తామని ఆశ చెప్తున్నారు. దాంతో పాటు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకున్నటువంటి డబ్బులు సైతం కూడా తమది ఇస్తామని చెప్పి ఆశ చెబుతున్నటువంటి సిచ్యువేషన్ లో కీలక పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి? ఇప్పటికే 16వ తేదీన ఎన్నికలన్నీ ఉంటాయి కాబట్టి మరి ఏం జరగబోతుంది? ఎక్సెప్ట్ ఓట్లకు సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఉన్న చోటే వాడుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి నిబంధనలు ఉన్నాయి.